హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఈ పద్ధతిలో ఎప్పుడైనా చేశారు లేదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో చేయకపోతే ఇలా అయితే ట్రై చేయండి. టేస్ట్ కానీ అన్నం కానీ ఆ చికెన్ ముక్కలు కానీ పర్ఫెక్ట్ గా ఉడుకుతాయి. సో చాలా బాగుంటది. సో ఒకసారి చేసుకున్నారంటే మీరే చేస్తూ ఉంటారు ఇదే పద్ధతిలో. సో అన్నం అయితే పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది మనకు, రైస్ అనేది. సో ముక్కలు కానీ ఉడకవని టెన్షన్ ఉండదండి, పర్ఫెక్ట్ గా ఉడికేస్తుంది. మనకు హోటల్లో ఏ టేస్ట్ తో అయితే ఉంటుందో అదే టేస్ట్ తో ఉంటది. బట్ దీంట్లో ఏమేం మసాలాలు వేయాలో నేనైతే నా సీక్రెట్ అని ఇక్కడ నేను చెప్పేస్తున్నాను, మీరు చూసేయండి, తప్పకుండా ట్రై చేయండి. నా సీక్రెట్ మసాలా ఇదేనండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోనే దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, మిరియాలు వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి. వేయించుకొని ఒక బౌల్లో పెట్టుకుని మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒకసారి మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో మనకు పొడి అనేది కొంచెం గరుకుగా ఉండేటట్టుగా చూసి పట్టుకోండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, అలా అయితే పట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా, ఆనియన్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో చేసుకొని మొత్తం మంచిగా కలుపుకుంటూ మనము ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. సో మనము అన్ని దగ్గరగా రెడీ చేసుకుంటే మనం బిర్యానీ ప్రాసెస్ అంతా దగ్గరగా అయినట్టే అండి, తొందరగా చేసుకోవచ్చు టైం ఏం పట్టకుండా. సో ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ ఉన్న ప్లేట్ లో వేసుకోవాలి. వేసుకొని తర్వాత మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం చికెన్ తీసుకొని ఒక 2 టైమ్స్ వరకు నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్ అండ్ ఒక హాఫ్ లెమన్ వరకు రసం పిండుకొని మొత్తం వాష్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల మనకు నీస్ వాసన అనేది రాదు, మంచిగా ఉంటది. సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోనే టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు కారం అండ్ కొంచెం పసుపు వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఈ మూడిటిని ముక్కల్లో మంచిగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. సో మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకుంటే మనకు నీట్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చేసుకున్న తర్వాత దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత దాంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చికెన్ మసాలా, దాంట్లోనే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. సో అది కొంచెం దీంట్లోనే బిర్యానీ మసాలా వేసుకోవాలి. సో బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత దీంట్లోనే 1 కప్పు నింపుగా పెరుగు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మంచిగా కలిసేటట్టుగా ముక్కలకి కలుపుకోవాలి. సో మంచిగా మ్యారినేట్ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. అలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో నేను కలర్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి, మీకు ఇష్టం ఉంటే వేసుకుని, లేకుంటే స్కిప్ చేసేయండి. సో పూర్తిగా అయితే ఆప్షనల్ ఇది. సో వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా ముక్కలకి కలుపుకొని ఇదైతే ఒక 3 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ మన ఫ్రిడ్జ్ లో ఎన్ని అవర్స్ స్టోర్ చేసుకుంటే అంత టేస్టీగా ముక్కలు అనేది పర్ఫెక్ట్ గా ఉడుకుతాయి. సో తర్వాత మనం ఉడికించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనము బిర్యానీ రైస్ అనేది నానబెట్టుకోవాలి. అన్నం ఉడికించుకోవాలి. దానికోసం వాటర్ యాడ్ చేసుకుని దాంట్లోనే హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంచిగా ఏసారంతా మరిగేటట్టుగా మరిగించుకోవాలి. సో మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా బిర్యానీ రైస్, ఆ ఎసరంతా మరుగుతున్నప్పుడు దాంట్లోనే ఈ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బియ్యాన్ని అంతా అటు నుంచి ఇటు మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు మనము కుక్ అవ్వనివ్వాలి రైస్ అంతా. సో ఇక్కడ మనకు అన్నం అనేది పర్ఫెక్ట్ గా ఇక్కడ ఉడకొద్దండి, ఎందుకంటే మనం 80% ఉడికించుకుంటే మనం దమ్ చేస్తాం కదా బిర్యానీ, అక్కడ 20% అనేది ఉడకడం ఉంటది. సో అప్పుడు మనకు అన్నం అనేది పొడి పొడిగా చాలా మంచిగా వస్తుంది. ఇక్కడే పర్ఫెక్ట్ గా ఉడికితే మనం దమ్ చేసేటప్పుడు అన్నం అనేది మెత్తగా అవుతుంది. సో ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలాగైతే అన్నం అయితే ఉడికించుకోండి. ఉడికించుకున్న అన్నాన్ని వేరే ఒక గిన్నెలో తీసేసుకోండి. తర్వాత మనం ఇప్పుడు దమ్ చేసుకుందాం బిర్యానీ. సో ఒక ప్యాన్ తీసుకొని దానికి ఒక గిన్నె తీసుకోండి. కొంచెం కింద అడుగు మాడకుండా చూసుకొని తీసుకున్న దాంట్లోనే ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్స్ 4 టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకుని దాంట్లోనే ఒక 2 టేబుల్స్ వరకు నెయ్యి వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్ లో చికెన్, ఆ చికెన్ హాఫ్ అన్ అవర్ ముందే బయటికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఆ ముక్కలన్నీ దాంట్లో యాడ్ చేసుకోవాలి.
వేసుకున్న తర్వాత దాంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్, మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా, చికెన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని, ఈ మనం ఎసరు మరిగినప్పుడు వాటర్ అనేది కొంచెం ఉంటాయండి. ఆ వాటర్ తీసుకొని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆ చికెన్ మీద వాటర్ అనేది స్ప్రెడ్ చేస్తే మనకు చికెన్ అనేది పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది. సో దాంట్లో వాటర్ వేసిన తర్వాత పైనుంచి మనం అన్నం అనేది మొత్తం నీట్ గా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇంకో లెవెల్ గా మళ్ళీ చికెన్ ముక్కలు పెట్టుకోవాలి. సెకండ్ గా ఒక 2 టైమ్స్ వరకు పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్న దాంట్లో మళ్ళీ ఆయిల్, నెయ్యి అండ్ కొత్తిమీర, పుదీనా అంటే అవి వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మసాలాలు అన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ ఉన్నాయి కదా, వాటర్ అనేది మళ్ళీ ఇంకోసారి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం అన్నం మిగులుతుంది కదా, అన్నం పైనుంచి మంచిగా పెట్టేసుకోవాలి. సో స్ప్రెడ్ చేసుకోవాలి నీట్ గా పెట్టుకుంటే మనకు ముక్కలు అనేది పర్ఫెక్ట్ గా ఉడికిపోతాయి. దమ్ చేసుకుంటున్నాం కదా, పైనుంచి మసాలాలు వేసుకొని ఫైనల్ గా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని మనము దమ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది. మనం 15 మినిట్స్ హైలో, 15 మినిట్స్ లోలో పెట్టుకుంటే మనకు బిర్యానీ అనేది మంచిగా ఉడికిపోతుంది. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత దాని మీద ఏమైనా గట్టిగా అంటే ఆవిరి అనేది రాకుండా అలా ఉండేటట్టుగా చూసుకొని దాని మీద ఏమైనా పెట్టేసుకోండి. ఫైనల్ గా మనకంటే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో చూడండి ఎంత ఎమ్మిగా ఎంత బాగా వచ్చిందో. సో అంతే టేస్టీగా ఉంటదండి. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ పద్ధతిలో ఎప్పుడైనా చేశారు లేదా, ఎప్పుడైనా చెయ్యకపోతే ఇలా అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. ఒకేసారి మీరు చేసుకుని తిన్నారంటే మీరు ఎప్పుడు బిర్యానీ చేసినా ఇదే పద్ధతిలో అంత టేస్టీగా వస్తుంది. సో ఇదండి బిర్యానీ ప్రాసెస్ అంతా. మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్